ఈవినింగ్ వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఈ రోజు మనం పోలీస్ మరియు డిఫెన్స్ సర్వీసెస్లో ఎటువంటి జాబ్ అవకాశాలు ఉన్నాయో తెలియజేయడానికి మనతో పాటు టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ చైర్మన్ టిఎన్ రావు గారు, అలాగే అక్కడ స్టూడెంట్ మనుష గారు ఉన్నారు. వారితో మాట్లాడే ముందు ఒక చిన్న ఏవి చూద్దాం. మీ ఊపిరి ఆత్మవిశ్వాసం, మీ లక్ష్యం డిఫెన్స్ పోలీస్ సర్వీసులలో ఉద్యోగ అవకాశం. ఇదిగో టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ మీకోసం. భారత వైమానిక దళంలో అపార అనుభవజ్ఞుడు, ఉన్నత విద్యావేత్త టిఎన్ రావు సారథ్యం. సేనాదళం, నౌకాదళం, వైమానిక దళం, పోలీస్ వంటి రక్షణ విభాగాల్లో ప్రొఫెషనల్ శిక్షణ, క్రమశిక్షణ, ఉద్యోగ అన్వేషణలో రాణించేలా సుశిక్షణ. హైదరాబాద్ లో సువిశాల ప్రాంగణం, ఆధునిక శిక్షణ సదుపాయాల కల్పన, అనుభవం ఉన్న ట్రైనర్స్, స్పెషల్ డిఫెన్స్ ట్రైనింగ్ కిట్, చక్కటి హాస్టల్ వసతి, బలవర్ధక ఆహారం. ఆ పైన శిక్షణ తర్వాత తక్షణ ఉపాధి కోసం ఇండస్ట్రియల్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా క్యాంపస్ సెలెక్షన్. ఇంకెందుకు ఆలస్యం, తర్ఫీదు పొందండి. డిఫెన్స్ కోర్సులలో తలెత్తుకు నిలబడండి ఉద్యోగంతో. టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ. వెల్కమ్ బ్యాక్. రావు గారు నమస్తే అండి. సో ఇప్పుడు మన ఇండియాలో, మన కంట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. సో స్టూడెంట్స్ ఎంత చదువుకున్నా దానికి తగ్గట్టు జాబ్స్ రావట్లేదు. చదువుకుంది వేరు, మరి జాబ్ చేసేది వేరు. ఒకవేళ జాబ్ వచ్చినా సాటిస్ఫాక్షన్ ఉండదు, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్తో చాలామంది యువత, అంటే మన స్టేట్లో చూసుకున్నా కూడా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే తగిన చదువుకి జాబ్ రావట్లేదు అనేసి, అటు పేరెంట్స్ నుంచి ఒత్తిడి, ఇంత చదువుకున్నా ఇంకా జాబ్ రాలేదు అనేసి, సెటిల్మెంట్ లేదనేసి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళకి మంచి సజెషన్స్ ఏంటి? అలాగే ఎటువంటి ధైర్యాన్ని ఇస్తారు? తప్పనిసరిగా ముందు వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. నిరుద్యోగ సమస్య రాను చాలా జటిలంగా తయారైంది. యువత ఏంటంటే పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగాలు రాక ఏంటంటే వయసు ఏమో పైబడిపోతుంది, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, టెన్షను, పేదరికం ఇవన్నీ కలిసి ఆత్మహత్యకి చేసుకోవడానికి డిసైడ్ అవుతున్నారు. అది చాలా ఇదండి, అది చాలా తప్పు. ఆత్మహత్య చేసుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ఇది కేవలం ఎంటైర్ గ్లోబ్లో ప్రాబ్లం ఉంది. ప్రపంచంలో ప్రతి చోట నిరుద్యోగ ప్రాబ్లం ఉంది. చూడండి, ఇప్పుడు కొలువు లేదని తను చాలిస్తున్నారు. అది కాకుండా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఏంటంటే ప్రతి ఏటా మన తెలంగాణలోనే 4000 మంది సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే రోజుకి యావరేజ్ 11 మంది. ఏంటంటే ఇది చాలా దారుణం. ప్రతి దానికి ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. అది కాకుండా బోల్డని అవకాశాలు ఉన్నాయి. అవకాశాలను ఎవరు చూడట్లేదు. ఒక సైడ్ ఏమో నిరుద్యోగ సమస్య, ఆత్మహత్యలు, రెండో చోట ఏమో యాక్సిడెంట్లు కూడాను 5 లక్షల యాక్సిడెంట్లు అవుతున్నాయండి. మొన్న యావరేజ్గా తీసుకుంటే 5 లక్షల యాక్సిడెంట్లో 1,47,000 మంది చచ్చిపోతున్నారు. అంటే గంటకి 17 మంది, అంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒకటి యాక్సిడెంట్లో పోతున్నారు. ఇంతమంది యువత ఏంటంటే ఇది గ్రహించాలి. ఈ ఆత్మహత్య చేసుకునే స్టూడెంట్స్ కూడాను యావరేజ్ మట్టుకు 30 ఇయర్స్ లోపలే అయితే ఇదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక్కసారి ఆత్మహత్య చేసుకునే ముందు మా టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ రండి, చూడండి మీ లైఫ్ ఎలా సెట్ అవుతుందో. ఎందుకంటే దేర్ ఈజ్ అ ప్లెంటీ వేకెన్సీస్. అది గ్రహించట్లేదు యువత. ఎందుకంటే టెన్షన్. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ మా తల్లిదండ్రులు కూడా మా పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, ఎంబీఏలు చదవాలి అని ఇదే చూస్తున్నారు. కానీ అది అవకాశం ఉందా లేదా? సప్లై అండ్ డిమాండ్ ఉందా లేదా? ప్రజెంట్ ఇన్ని వందల కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలకు చదివి బయటకు వస్తున్నారు. జాబులు ఎక్కడ ఉన్నాయండి? ఏ పర్సెంటేజ్ ఉన్నాయి? ఎంతమంది పై ఉద్యోగాలకు వెళ్తున్నారు? ఓవర్సీస్ ఎంతమంది వెళ్తున్నారు? ఇది గ్రహించాలి. అది కాకుండా చిన్న వయసులోనే డిఫెన్స్ సర్వీసెస్లో 10లో కాదు, 100లో కాదు, 1000లో, లక్షల్లో యూనిఫామ్ సర్వీసెస్లో ఉన్నాయి. అది గ్రహించాలి. డిఫెన్స్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాదు, పారామిలిటరీ, బోల్డ్ అని ఉన్నాయి. ఇది గ్రహించి ఒక్కసారి యువత చూసుకొని ముందు సూసైడ్ చేసుకునేది ఇది సాల్వేషన్ కాదండి. అది మన మానవ జన్మ ఎత్తామంటే ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది. అది గ్రహించాలి. ఒక్కసారి టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ రండి, మీకు చూస్తుంది. అది ఎప్పుడు ఏంటంటే మీరు మళ్ళీ అటువంటి ఆ తలంపే ఉండదు. అందు గురించి ఏంటంటే యువత కంగారు పడద్దు, బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. దేర్ ఈజ్ అ ప్లెంటీ వేకెన్సీస్, బోల్డ్ అని ఉన్నాయి. అది తెలియక ఏంటంటే ల్యాక్ ఆఫ్ పెర్సెప్షన్, వాళ్ళు అందులో నాలెడ్జ్ లేక భూతద్దాల్లో చూసుకుని దాని గురించి ఏంటంటే ఇటువంటి తప్పులు చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఏంటంటే వాళ్ళతోటి మింగిలై చూడాలి. మీ ఫుడ్ వాళ్ళు షూలో పెట్టి చూడండి, ఏంటి ప్రాబ్లం పిల్లాడికి ఏంటని. ఎక్కడ ఫిజికల్ ఫిట్నెస్ ఉందండి? ఏ కాలేజీల్లో ఉంది? ప్రతిదీ టెన్షనే. మా అకాడమీకి అన్ని వాళ్ళు వస్తారు. ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు వస్తారు, ఇంటర్ 95% వాళ్ళు వస్తారు. 95% వచ్చితే ఓబీసీటీ
ఐసైట్లు అన్ని ప్రాబ్లమే. ఏ కాలేజీల్లోనూ ఫిజికల్ ఫిట్నెస్ లేదు. దాంతో ఏంటంటే యువతకి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, మెడికల్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఒక సైడ్ ఏమో సరిగ్గా ఈ టీవీలు, ఈ సెల్ ఫోన్లు, ఈ పిక్చర్స్ దీంట్లో పడిపోయి చదవక, ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరూ జాబ్ చేసేవాళ్ళు పిల్లల మీద కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టాలి. వాడు ఏం చేస్తున్నాడు, ఏం చదువుతున్నాడు లేదా ఏంటని ఫెయిల్ అయిపోయాక తర్వాత బాధపడి లాభం లేదు. ఎందుకంటే పునాది చాలా గట్టిగా ఉండాలి. 10th ఇంటర్మీడియట్ ఇది బేసిక్ పునాది. అక్కడ సక్సెస్ అవుతే మిగతాదంతా బ్రహ్మాండంగా ఉంటుంది. అది కొద్దిగా యువత ఇచ్చేసుకుని టిఎన్ఆర్ సైనిక్ అకాడమీకి ఒకసారి విజిట్ చేయండి, ఎలా ఉంటుందో మీరే చూడొచ్చు. ఓకే, కాల్ తీసుకుందాము. రాజు ఫ్రమ్ కరీంనగర్. హలో మేడం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం నాది 5th ఈవెంట్స్ ఉన్నాయి మేడం, ఏఎస్ఐ. ఓకే, సార్ మనం టిప్స్ చెప్పారేమో అని 3 days. ఏజ్ ఎంత అండి మీది? 28 సార్. 28 అంటే మీరు ఏంటి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటండి? నాది పీజీ అయిపోయింది సార్. ఏంటండి? పీజీ అయిపోయింది. పీజీ అయింది, వెరీ నైస్. పీజీ అయితే ఏంటంటే మీకు టెరిటోరియల్ ఆర్మీ అనేది మొన్న పడిందండి. టెరిటోరియల్ ఆర్మీలో 42 years వరకు ఉంటుంది యాజ్ ఆఫీసర్ కింద. అదొకటి పెట్టుకోవచ్చు. దానికి కావాల్సిందంటే మీ ఫిజికల్ ఫిట్నెస్ అది ముందు దానికి సూటబుల్ అవ్వాలి. దానికి మీరు ఒకసారి మా అకాడమీ రండి, దానికి నేను చెప్తాను. అది కాకుండా పీజీ స్టూడెంట్స్ కూడా ఉంది, అది కూడా డిఫెన్స్లో అవకాశం ఉంటుంది. మీరు తప్పనిసరిగా రండి, చూసి నేను చెప్తాను. సో రావు గారు, టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ ఎవరి కోసం అంటారు? దేని మీద ట్రైనింగ్ ఇస్తారు? అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్లో డిఫెన్స్ సర్వీసెస్ మీద ఎటువంటి జాబ్ అవకాశాలు ఉన్నాయి? ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ పడతాయి? తప్పనిసరిగా అమ్మా, చాలా మంచి క్వశ్చన్ వేసాం. టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఇదేంటంటే నో ప్రాఫిట్ నో లాస్ ఆర్గనైజేషన్. ఇది ఒక మనీ సంపాదించి పెట్టింది కాదు. ఇదేంటంటే కొంతమందికి మనీ మీద ఉంటుంది, కొంతమంది పేరు మీద ఉంటుంది, కొంతమందికి రకరకాలుగా ఉంటాయి. నాకు కేవలం నేను పెట్టింది ఏంటంటే ఒకళ్ళకి హెల్ప్ చేయాలన్న దాని మీద పెట్టిన అకాడమీ ఇది. ఇదేంటంటే వరల్డ్ అండ్ డిఫెన్స్ సర్వీసెస్ గురించి ఏంటంటే సౌత్లో ఎప్పుడు మనం ఏంటంటే డిఫెన్స్ గురించి అంత ఇంట్రెస్ట్ చూపించాం. అదే నార్త్లో ఉండగానే పిల్లలు పుట్టగానే వాడిని మేజర్ చేయాలి, పైలట్ చేయాలని చూస్తూ ఉంటారు. ఇది వెరీ అన్ఫార్చునేట్. అందు గురించి ఏంటంటే ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఇటువంటి అకాడమీ ఎక్కడా లేదు. ఫిజికల్ ఫిట్నెస్ అందులో అంటే 6th class నుంచి పీజీ వరకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేకెన్సీస్. రీసెంట్గా నేవీలో పడింది 6th class క్వాలిఫికేషన్ టాపాజ్ అని, 1st class శాలరీస్, బోల్డెన్ ఉన్న అవకాశాలు. యూనిఫామ్ సర్వీసెస్ అనగానే మనం ఓన్లీ ఆర్మీ నేవీయే చూస్తాం. ఆర్మీ నేవీ పారామిలిటరీలో బోల్డెన్ ఉన్నాయి. అందులో ఏంటంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఎస్ఎఫ్, ఈ బిఎస్ఎఫ్, అది కాకుండా అస్సాం రైఫిల్స్, బోల్డెన్ నేవీ ఇందులో ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్లో ఉన్నాయి. అన్ని వేకెన్సీస్ బోల్డెన్ ఉన్నాయి. అది ఏంటంటే ఎవరు చూడట్లేదు, తెలియట్లేదు. ఇందులో ఎవ్రీ ఇయర్ లక్షల్లో వేకెన్సీస్ వస్తాయి. డిఫెన్స్లో మీకు వేలల్లోనే రావచ్చు, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్గా. ఇది దేశంలో పుట్టిన, భారతదేశంలో పుట్టిన ప్రతి యువత దీనికి ఎంటైట్లు. బోల్డెన్ని అవకాశాలు ఉన్నాయి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది, అది కాకుండా స్టేట్ పోలీస్ ఉంది, సెంట్రల్ పోలీస్ ఉంది, ఎన్నో యూనిఫామ్ సర్వీసెస్లో ఉన్నాయి. అవి ఒక్కసారి మన మెంటల్గా ఫిజికల్గా ఫిట్ అవుతే వెరీ సింపుల్గా సెంట్రల్ గవర్నమెంట్ కొలువు సంపాదించడం చాలా ఈజీ. అందుగురించి ఏంటంటే అదే అన్నాను, టిఎన్ఆర్ సైనిక్ అకాడమీలో అడుగుపెట్టు, టోపీ పట్టు, లాఠీ పట్టు. టోపీ పెట్టడం, లాఠీ పట్టడం ఎక్సలెంట్గా ఉంటుందండి. 1st class ట్రైనింగు. 100% ఏంటంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఒకటి ఉంది. నేను 100% నిలబడగలను, నా కాళ్ళ మీద నిలబడగలను, మా తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చిపెట్టగలను. మాకు ఫస్ట్ డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ఇది ఏకైక సంస్థ అండి, ఎన్నో అకాడమీలు ఉన్నాయి. అది ఎందుకంటే ప్రతిదీ కమర్షియల్, అది మాది కమర్షియల్ దాని గురించి కాదు. ఒక్కసారి టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ రండి, డెఫినెట్గా యూనిఫామ్ వేసుకోవాలన్న ప్రతి యువత కోరిక 100% సక్సెడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. రామకృష్ణారెడ్డి ఫ్రమ్ హైదరాబాద్. హలో. నమస్కారం మేడం. నమస్తే అండి, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. మా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ సార్. చెప్పండి. ఇండియన్ ఆర్మీలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ చేయాలనుకుంటున్నా. దానికి క్వాలిఫికేషన్ ఉంది, ఎలా చేయాలి ఒకసారి చెప్పండి. ఓకే, గర్ల్స్కి వచ్చి ఓన్లీ ఆఫీసర్ కేటగిరీ అనండి. వాళ్ళకి ఏంటంటే డిఫెన్స్లో ఇంజనీరింగ్ అయి ఉండాలి, లేకపోతే డిగ్రీ అయి ఉండాలి. దీనికి ఇప్పుడు యాఫ్కాట్ ఉంది, బోల్డెన్ ఉన్నాయి, సిడిఎస్ ఉంది, యాఫ్కాట్ ఉంది. ఎందులో అయినా సరే బోల్డెన్ అవకాశాలు ఉన్నాయి. నా దగ్గరికి ఒకసారి తీసుకురండి, హైట్ అదన్నీ చూసి నేను చెప్తాను. కొన్ని మెడికల్ టెస్టులు ఉంటాయి, అవి కూడా చేసి నేను నాక్నీస్ ఉండకూడదు, కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు, ఇవన్నీ చూసి నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. 100%గా అవుతుందండి. బోల్డెంత మంది ఉన్నారు
థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నార్త్లోనే లేడీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డెఫినెట్గా అవుతుందని మా దగ్గర తీసుకురండి, నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. రాజమౌళి ఫ్రమ్ కాగజ్ నగర్. హలో రాజమల్లు చెప్పండి. హలో మేడం చెప్పండి, మీ క్వశ్చన్ రాజమౌళి గారు అడగండి. చెప్పండి. మేడం, మా బాబు ఇంటర్మీడియట్ చదువుతాడు. ఇప్పుడు మనము ఇంటర్మీడియట్ తర్వాత డిఫెన్స్ వెళ్ళాలంటే ఈ హైట్, ఫిజికల్ ఏమన్నా టెస్ట్లు ఇట్లా ఫిజికల్ గా ఇంత ఉండాలని చెప్పిన ప్రిస్క్రిప్షన్ ఉంటుందా సార్? 100% ఉంటుందండి. దానికి కేటగిరీని పట్టింది. మెన్ లెవెల్ ఒక రకంగా ఉంటుంది, ఎయిర్ ఫోర్స్లో ఒక రకంగా ఉంటుంది, ఆర్మీలో ఒక రకంగా ఉంటుంది. 5 feet 3 inches ఉంటే ఎయిర్ ఫోర్స్లో ఫిట్, అదే ఆర్మీలో 5 feet 6 inches ఉండాలి. అందుగురించి రకరకాల పోస్ట్ని బట్టి మీ అబ్బాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ బాగా చదవమనండి. దెర్ ఈజ్ ఎ డైరెక్ట్ ఎంట్రీ TES టెక్నికల్ ఎంట్రీ స్కీమ్. ఇంటర్మీడియట్లో 70% మార్కులు వస్తే ఇంజనీరింగ్ వాళ్లే చదివించి వాళ్లే కమిషన్ ఆఫీసర్ కింద ఇచ్చి ₹1,00,000 జీతం ఇచ్చి తీసుకుంటారండి. చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి మా అకాడమీ రండి, మీ బాబుని తీసుకుని నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. నరేష్ ఫ్రమ్ హైదరాబాద్. హలో సార్. హలో నరేష్ గారు, అవునండి. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం, అది నా ఏజ్ 22 years అండి. నేను ఆల్రెడీ ఇంత ముందుకు 3 times ఆర్మీ రిక్రూట్మెంట్కి వెళ్ళాను. ఓకే అయితే ఓకే, కాల్ కట్టింది. సో హాయ్ మనూష. నమస్తే. సో మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్, మీరు ఎస్ఐ సెలెక్షన్స్లో సెలెక్ట్ అయ్యారు. సో మీ జర్నీ ఎలా సాగింది, అసలు మీరు ఎస్ఐ ఎందుకు అవ్వాలనుకున్నారు, TNR సైనిక్ అకాడమీ మీకు ఏ విధంగా హెల్ప్ చేసింది? ఓకే, నేను బీటెక్ చదివాను MLR కాలేజ్ నుండి. నాకు ఎప్పటి నుండో బీటెక్ చదివినా కూడా నాకు గవర్నమెంట్ జాబ్ చేయాలని ఉండేది. అయితే తర్వాత నా లక్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఎస్ఐ పోస్టులు రిలీజ్ చేసింది. అప్లై చేశాక ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యాను. దాని తర్వాత నాకు మా కాలేజ్ స్కూల్ దగ్గర నుంచి చూసుకుంటే నాకు ఈవెంట్స్ లాంటివి ఎట్లాంటి టచ్ లేదు. తర్వాత లక్కీగా నేను టీవీలో రావు సార్ ఇంటర్వ్యూ చూశాక అకాడమీకి వెళ్ళి నేను సార్తో మాట్లాడాక నాకు అక్కడ సార్ ఇచ్చిన మోటివేషన్ చూసి నేను కూడా ఇంకా 2 months నుంచి కోచింగ్ తీసుకున్నాను. నిన్న ఈవెంట్స్ కూడా అయ్యాయి. ఈవెంట్స్లో 3 ఈవెంట్స్లో నేను క్వాలిఫై అయ్యాను. 3 ఈవెంట్స్లో దానిలో 2 క్వాలిఫై అయితే రన్నింగ్, షార్ట్ పుట్, ఇంకా లాంగ్ జంప్. రన్నింగ్లో ఫస్ట్ వచ్చాను, షార్ట్ పుట్ ఇంకా లాంగ్ జంప్లో కూడా మెరిట్ లిస్ట్లోనే వచ్చింది. సో దీనిలో ఏంటంటే సివిల్ కేటగిరీలో చూసుకుంటే ఎస్ఐలో దానిలో మనకి 2 క్వాలిఫై అయితే సరిపోతుంది. అది ఇంకా ఏఆర్ చూసుకుంటే మొత్తం 3 మనకి మెరిట్ లిస్ట్ ఉంటే క్వాలిఫై అవ్వచ్చు. సో ఇక్కడ అవన్నీ చూసాక నేను కూడా నాకు కూడా మోటివేషన్ వచ్చింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను అక్కడికి వెళ్ళాక అక్కడ మా బ్యాచ్కి 8 girls ఉంటారు. 8 girlsలో మొత్తం అందరికీ ట్రైనింగ్ గ్రౌండ్లో చూసరికి వాళ్ళే అన్నీ చూసుకుంటారు. అదంతా అయినాక మొత్తం క్వాలిఫై అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్ నేను క్వాలిఫై అవ్వటానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి మా పేరెంట్స్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, నెక్స్ట్ రావు సార్ ఇచ్చిన మోటివేషన్, థర్డ్ వచ్చేసి మా కోచ్ తివారీ సార్ ఇచ్చిన ట్రైనింగ్. ఈ మూడు ఉండటం వల్లనే నేను ఈవెంట్స్ క్వాలిఫై అవ్వగలిగాను. అండ్ ఇప్పుడు వస్తున్న ఈవెంట్స్లో ఇంకా మిగతా క్యాండిడేట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ మెయిన్స్ కూడా క్వాలిఫై అయితే నాకు నమ్మకం ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. వివేక్ ఫ్రమ్ నిజామాబాద్. హలో హలో నమస్తే అండి. హలో చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నాకు దీని గురించి ఫీజు డీటెయిల్ తెలుసుకోవాలండి. TNR అకాడమీ ఇది ఫీజు ఇంపార్టెంట్ కదమ్మా, నేను ముందే చెప్పాను. మీరు సూటబుల్ అవుతే కొన్నిట్లకి ఏంటంటే మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి MRO దగ్గర నుంచి అది సర్టిఫికేట్ తీసుకొస్తే కూడా కొన్ని రాయితీలు చాలా ఉన్నాయి మాకు. పూర్ అని అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెట్టింది నో ప్రాఫిట్ నో లాస్ ఆర్గనైజేషన్. మీరు రండి ముందు సెట్ అవుతే మేమే ఉన్నాం దానికి. దేర్ ఈస్ అ ప్లెంటీ మినిమం దట్ ఫీజు కూడా నెగ్లిజిబుల్ ఫీజు అమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హరీష్ ఫ్రమ్ హైదరాబాద్. హలో హరీష్ Good గారు, evening, madam. గుడ్ ఈవినింగ్ అండి. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నేను ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్ కి అప్లై చేశాను సార్. తప్పనిసరిగా అమ్మా. గుడ్. నేను మొన్న TNR అకాడమీకి విజిట్ చేశాను. సో మనకు పోలీస్ ది మనకు క్లాసెస్ ఉంటాయా అనే ఒక చిన్న డౌట్ ఉండే, అది క్లారిఫై చేసుకోలేదు. సో అది మీరు కొంచెం నువ్వు విజిట్ చేసావు కదా, ఎలా అనిపించింది నీకు? సార్ విజిట్ చేసావు కదా అకాడమీ, ఎలా అనిపించింది? సార్ మంచిగా ఉంది సార్. దాని గురించే మళ్ళీ మీ షో గురించి ఈరోజు తప్పనిసరిగా అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మేము ఎస్ఐకి కానిస్టేబుల్కి 121 మందిని తీసుకున్నాం. అందులో 90 మంది దీన్ని క్వాలిఫై అవుతారు 100%. పొద్దున్న నుంచి నాకు అయ్యేవని గోల్డెన్ ఫోన్లు వచ్చాయి, మేము ఫస్ట్ వచ్చామని. వీఆర్ చాలా హ్యాపీ అనమాట. అందుగురించి ఏంటంటే ఈ కానిస్టేబుల్ కూడా నువ్వు పోస్ట్ పోన్ అవ్వచ్చు.
9వ తారీఖు నుంచి పెడదాం అనుకుంటున్నారు. దాని గురించి టైం ఉంది కాబట్టి డిలే చేయొద్దు, మా దగ్గరికి రండి. 1 month ట్రైనింగ్ తీసుకోండి, ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఇప్పుడు కానిస్టేబుల్కి వెళ్ళి ఇప్పుడు పిఎంటీ పీఈటీ చాలా ఇంపార్టెంట్ టెస్టులు అమ్మ. ఈ 2 టెస్టుల్లోనూ క్వాలిఫై అవుతేనే ఫైనల్గా ఇదిగా ఉంటుంది. అందుకని నువ్వు తప్పనిసరిగా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి మేడం. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. అయితే నేను ఆర్మీలో 2 times వెళ్ళినా మేడం. అయితే ఆర్మీ రిక్రూట్మెంట్ కి ఎగ్జామ్ దాకా వెళ్ళి ఎగ్జామ్ నాట్ క్వాలిఫైడ్ అయినా మేడం. ఓకే, దానికి ఏంటంటే మీరు ఫిజికల్ అయ్యాక ఆర్మీలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ టెస్ట్ ముందు పెడతారు ర్యాలీలో, తర్వాత రిటర్న్ పెడతారు. రిటర్న్ కొద్దిగా ప్రాక్టీస్ చేయాలమ్మా, చాలా సింపుల్గా ఉంటుంది. దెర్ ఈజ్ ఏంటంటే సో మెనీ టెక్నికల్ ఉంది, ట్రేడ్స్మెన్ ఉంది, నర్సింగ్ ఉంది, గోల్డెన్ ఉన్నాయి అందులో. దానికి కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటే అవుతావు. ఒకసారి మా అకాడమీకి రండి. ఓకే రావు గారు, సో టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? మీరు కూడా డిఫెన్స్ సర్వీసెస్లో జాబ్ చేశారు, మీరు ఏ రంగంలో చేశారు, ప్లస్ ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? తప్పనిసరిగా అమ్మా, ఏంటంటే ఇది నేను ముందే చెప్పాను, ఈ అకాడమీ ఇటువంటిది ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఏకైక సంస్థ ఇది. అది కాకుండా ఏంటంటే నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 78లో 10th class తోటి క్వాలిఫికేషన్తో జాయిన్ అయ్యాను. 10th class అప్పుడు శాలరీస్ కూడా చాలా తక్కువ ఇది ఉండేది. అప్పుడు ఏంటంటే సెలక్షన్కి మేము పర్సనాలిటీ అదంతా బాగుండేది కాబట్టి వెంటనే తీసుకున్నారు. 15 ఏళ్ళు చేసి నేను సీనియర్ నాన్ కమిషన్డ్ ఆఫీసర్ కింద రిటైర్ అయ్యాను 10th class తోటి. అదేంటంటే ఈక్వల్ టు ఇంటర్మీడియట్ తోటి బయటకు వచ్చాం. తర్వాత నేను డిగ్రీ చేశాను, పీజీ చేశాను, ఎల్ఎల్బి చేశాను, ఎంఏ చేశాను, ఇప్పుడు ఇంకా 2 MAలు చేస్తున్నాను. అది కాకుండా ఏంటంటే చదువుకు అంతం లేదు, ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఇప్పటికి నాకు అప్పుడు పెన్షన్ వచ్చి 1000 రూపాయలు, ఇప్పుడు 7th పే కమిషన్ కూడా వచ్చేటప్పుడు మొన్న కూడా ఇప్పుడు శాలరీస్ పెరిగాయి, 20,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఇలాంటి కోరిక నాలాంటిది ప్రతి వాడికి ఒకడికి హెల్ప్ చేయాలి యూత్కి. ఇలాంటి హైయెస్ట్ శాలరీలో రీచ్ అయ్యాం. ఒక సిపాయి కింద చేరి గెజిటెడ్ ఆఫీసర్ అయ్యే ర్యాంక్ దాకా వెళ్ళడానికి ఓన్లీ ఏకైక సంస్థ డిఫెన్స్ సర్వీస్. అది గ్రహించాలి ఫస్ట్. ఎందుకంటే ఈ టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ ఏంటంటే ఫస్ట్ ఫిజికల్ డిసిప్లిన్, తర్వాత మెంటల్ ఎబిలిటీ, ఈ 3 కామన్గా తీసుకుంటేనే ఇది అవుతుంది. ప్రతి దానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. ఇప్పుడు ఎస్ఐకి చూసుకోండి, పిఎంటీ మొదలు ప్రిలిమినరీ అయిపోయింది, తర్వాత పిఎంటీ పీఈటీ ఈజ్ ఎసెన్షియల్, చాలా ఇంపార్టెంట్. యూనిఫామ్ సర్వీసెస్ ప్రతి దానికి పిఎంటీ పీఈటీ, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే హైటు, వయసుని బట్టి హైట్ని బట్టి వెయిట్ ఉండాలి, అదొకటి చూస్తారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు 5 టెస్టులు ఉన్నాయి. ఇప్పుడు 5లో ఏంటంటే ఎస్ఐకి ఫస్ట్ వచ్చి 800 మీటర్స్ పాస్ అవ్వాలి. 800 మీటర్స్ 170 సెకండ్లో కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఈ అమ్మాయి చూడండి 160, వీళ్ళేమో 200 సెకండ్స్, చాలా క్విక్గా ఇదైంది. మేము ఇచ్చే టెక్నిక్ ఎలా ఉంటుంది అంటే ఒక ఈజీగా వాడు దాని అన్నిటిలోనూ ఫిజికల్ ఎఫిషియెంట్లో ముందుంటారు. మా ఇప్పుడు వెళ్ళిన 121 మంది ప్రతి వాళ్ళు చెప్తున్నారు ముందుంటున్నారు. ఎక్కడి నుంచి ట్రైనింగ్ అయ్యారు? మా ట్రైనింగ్ అలా ఉంటుంది టెక్నిక్. ఎందుకంటే వీఆర్ వెల్ ఎక్స్పీరియన్స్. మా ఇన్స్ట్రక్టర్గా నేను ఇన్స్ట్రక్టర్ని, నేను కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాను ఎయిర్ ఫోర్స్లో. అది కాకుండా ఇది ఉంది. అందు గురించి ఏంటంటే నా ఆశయం, నాతోటి ఏంటంటే మా పార్ట్నర్ రమేష్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీని గురించి ఏంటంటే ఈ అకాడమీ చాలా ముందుకెళ్తుంది 100%. యువతకి ఏంటంటే ఈ సూసైడ్లు ఇవన్నీ పక్కన పెట్టండి, ఒకసారి రండి. ఫిజికల్ ఫిట్నెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. జాబ్ 100% రావడానికి అవకాశం మేము కల్పిస్తాం. మీ కాళ్ళ మీద నిలబడతారు. 6th క్లాస్ నుంచి పీజీ దాకా ప్లెంటీ వేకెన్సీస్ ఎవ్రీ ఇయర్. ఎందుకంటే ఆర్మీలో 2 సార్లు వస్తుంది, నేవీలో 2 సార్లు వస్తుంది, మెన్ కింద వస్తుంది, ఆఫీసర్ కింద వస్తుంది. ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. అది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ బోల్డ్ అండ్ ప్లెంటీ వేకెన్సీస్, పోలీస్ దాంట్లో ఉంది, సిఆర్పిఎఫ్ ఉంది, సిఎస్ఎఫ్ ఉంది, బిఎస్ఎఫ్ ఉంది, అన్నిటిలోనూ. ఎందుకంటే ఇండియన్ కింద పుట్టిన ప్రతి వాళ్ళకి దీనికి ఎలిజిబులే. అది కాకుండా గర్ల్స్ చూడండి, మన సైడ్ ఏంటంటే కొద్దిగా ఇచ్చేస్తాం. మొన్న ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ 3 అమ్మాయిలు ఫైటర్ పైలట్స్ అయ్యారు. రియల్లీ హ్యాట్స్ అప్ టు దెమ్. అంటే మాకు నా సంతోషానికి అవధులేవు. ఆ అమ్మాయిలు చిన్న వయసులో అందరూ ఇదే. అలాగే నా కోరిక ఏంటంటే తెలంగాణ నుంచి కూడా ఫైటర్ పైలట్ అవ్వాలి. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. దాని గురించి ఏంటంటే యువత ముందుకు రండి. బోల్డన్ ఉన్న మనం ఎందుకు చేయలేము? 100% చేయగలం. ఆ ధీమా మాది, అది ఇచ్చే ధీమా మాకు. బోల్డ్ అంతమందిని నేను పైలట్ చేశాను, ఫ్లయింగ్ ఎన్సీసీలో ఉన్నాం, బోల్డ్ అంతమంది గర్ల్స్ని చేసాం. కానీ యువతకి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు భూతద్దాల్లో చూస్తూ ఉంటారు. ఏంటి డిఫెన్స్లోకి పంపించాం, వార్ అవుతాం. చూసారా కదా, బయటకు వెళ్తే ఇంటికి వచ్చేదాకా చెప్పలేము యాక్సిడెంట్లు. ఇక్కడ అందులోనే సేఫ్ అండి. అందులో ఎక్కడ ఎప్పుడు వార్ అవ్వట్లేదు ఇప్పటిదాకా. ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలు కలిసి మాట్లాడుకుంటున్నాయి. ఎప్పుడు ఏమీ లేదు. మా టైంలోనేమో వార్ లేదు. 65లో ఎప్పుడు అయ్యింది. వార్లు పక్కన పెట్టండి. ఫస్ట్ క్లాస్ లైఫ్.
జీతానికి జీతం 100% మా అబ్బాయి డిఫెన్స్ సర్వీసెస్లో మాతృదేశానికి సేవ చేసినట్టు ఉంటుంది. దానికి ఉద్దేశం పెట్టే టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ పెట్టింది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. సందీప్ ఫ్రమ్ హైదరాబాద్. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. సందీప్ చెప్పండి. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నేను రీసెంట్ గా పోలీస్ కానిస్టేబుల్ ప్రీలిమ్స్ పాస్ అయ్యాను నేను. వెరీ గుడ్. ఓకే, ప్రెసెంట్ నేను వచ్చేసి ఈవెంట్స్ కోచింగ్ తీసుకుంటున్నాను. ఓకే. అండ్ సార్ నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఆర్మీలో ఎప్పటికైనా సర్వ్ చేయాలని నాకు లైఫ్ గోల్ సార్ అది. వెరీ గుడ్ అమ్మా, గుడ్. సరే, ఇప్పుడు మీకు ఎన్ఆర్ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఎన్ని రిక్రూట్మెంట్ చూపిస్తారా మాకు ఆర్మీలో ఎలా వెళ్ళడానికి? వినండి అమ్మా, రిక్రూట్మెంట్ మేము అక్కడ అప్లై చేయించే బాధ్యత మాదది. ఎందుకంటే మీకు ఇది స్విమ్మింగ్ రానివాడు నీటిలో పడిపోతుంటే ఒక కర్ర అందించేదే టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ. ఆ కర్ర పట్టుకునేది లేదు, నీ ఇష్టం అది. అందు గురించి ఏంటంటే మేము వేకెన్సీస్కి అప్లై చేస్తాం, సూటబిలిటీ చూస్తాం. బోల్డ్ మంది సెలెక్ట్ అయ్యారు విలేజ్ నుంచి వచ్చి. ఒక అప్పలనాయుడు అనేది అతనికి ఆర్మీ అంటే ఏంటో తెలియదు స్పెల్లింగ్. ఇవాళ మెద్రాస్ రెజిమెంట్లో లీడింగ్లో ఉన్నాడు. అది టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ నుంచి. ఒక కమలాకర్ బోల్డ్ మంది ఉన్నారు. మా దగ్గర సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లన్నీ పెట్టాం. ఇవాళ ఇప్పుడు చెప్పినాక 121 మంది మా దగ్గర ఆర్మీ పోలీసు దాంట్లో చేరిన వాళ్ళు 90% సెలెక్ట్ అవుతారు. ఇట్ ఈజ్ మై ఛాలెంజ్. తర్వాత ఫైనల్ రిటర్న్ వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు మంచిగా రాసుకుని ఇచ్చేసుకుంటే డెఫినెట్గా ఈ అమ్మాయి ఉంది 2 స్టార్లు పెట్టేది 100% పెడుతుంది. నాకు ఫస్ట్లో కొద్దిగా హైట్లో ప్రాబ్లం వస్తుంది అనుకున్నాను. 100% వాళ్ళు ఇచ్చిన హైట్ కన్నా ఎక్కువ ఉంది. రియల్లీ షీ ఈజ్ గ్రేట్. ఎందుకంటే రిటర్న్లో బ్రహ్మాండంగా క్వాలిఫై అయింది, మంచి మార్కులు వచ్చాయి. 3 ఈవెంట్లో నేను వచ్చేటప్పుడు వస్తానా రానా అంది. మేము ఉన్నాం, మన 3లోనూ ఫస్ట్ వచ్చింది. 8 మెంబర్స్ని ట్రాక్లో పెడతారు, 8లో ఫస్ట్ వచ్చింది. 3 షార్ట్ పుట్ ఫస్ట్, లాంగ్ జంప్ ఫస్ట్. అందుగురించి నువ్వు రామ ఆర్మీలో నీకు దేనికి నీ ఏజ్ని బట్టి దేనికి సూటబుల్ అవుతావు, ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ అన్నిటికీ మాకు ఆ అకాడమీలో పెట్టగానే నీకు అన్ని బోర్డు ఉంటుంది. నువ్వు దేంట్లో సెలెక్ట్ అవుతావు అన్ని మొదట ఫ్రీగా టెస్ట్ చేస్తాం. తర్వాత మినిమం ఫీజెస్ మేము తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, మేడం చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ నా పేరు నాగేష్. చెప్పండి. నేను ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్లై చేశాను. వెరీ గుడ్. అయితే సార్ ఇప్పుడు నేను 10th ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్లై చేశాను. ఓకే. మార్క్స్ బట్టి షార్ట్ లిస్ట్ లో నేమ్ వస్తుందా? ఇప్పుడు 10+2 పడిందమ్మా, నువ్వు అప్లై చేసావు కదా, ఒకసారి రా. దానికి కావాల్సిన టెస్టులకి అవన్నీ మేము చేస్తాం. ఏమేమి ఉంటాయి ఫిజికల్ దాని మీద కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. ఒకసారి మా అకాడమీ రండి. మా అకాడమీ చాలా సింపుల్. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 227 ఎక్కి టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ బాదూర్పల్లి అనగానే అక్కడ దేపెడతారు. చాలా ఈజీ. అది కాకుండా నువ్వు టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. www.tnrsainikacademy.com అంటే మొత్తం క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. విద్యాసాగర్ ఫ్రమ్ హైదరాబాద్. హలో మేడం చెప్పండి. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మా అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వస్తుందండి. రెడ్డి. ఓకే. 6 feet ఉంటుంది. ఓకే, ఎయిర్ ఫోర్స్ పోవాలనుకుంటుందమ్మ. ఏం చదివిందండి పాప? ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. ఇంటర్ సెకండ్ ఇయర్కి లేదండి, డిగ్రీ చదవాలి. డిగ్రీయా? డిగ్రీ ఆ లేడీస్కి అయితే డిగ్రీ 100% ఉండాలి. ఓన్లీ ఇంటర్మీడియట్కి అయితే పోలీస్ కానిస్టేబుల్కే. ఓకే. సో రావు గారు, ఇప్పుడు అమ్మాయిలు ప్రతి ఫీల్డ్లో ఉన్నారు, స్పేస్ కూడా వెళ్తున్నారు, అన్ని రంగాల్లో అబ్బాయిలు కూడా వెళ్ళని రంగాల్లో కూడా అమ్మాయిలు దూసుకుపోతున్నారు. సో డిఫెన్స్ సర్వీసెస్లో అమ్మాయిలకి ఏ విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకి సపరేట్ ప్యాకేజెస్ ఏమైనా ఉన్నాయా? మీ టిఎన్ఆర్ సైనిక్ అకాడమీలో అమ్మాయిలకి ఏ విధంగా కోచింగ్ ఇస్తారు? తప్పనిసరిగా చాలా మంచిది సార్. లేడీస్ ఏంటంటే ఇప్పుడే జస్ట్ నేను చెప్పాను, ఫోటో కూడా మేము చూపిస్తున్నాం. ఎందుకంటే డిఫెన్స్లో ప్రతి దానికి ముందు ఫస్ట్ 88లో ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళింది ఒక అమ్మాయి, నేనే తీసుకెళ్ళాను. అప్పుడు గర్ల్స్ని తీసుకోవట్లేదు ఎయిర్ ఫోర్స్లో. ఆ అమ్మాయి విపి సింగ్ని అడిగింది, ఏమండి మీరు మా గర్ల్స్ని ఎందుకు తీసుకోవట్లేదని. ఇమ్మీడియట్గా పార్లమెంట్లో పెట్టి నాన్ టెక్నికల్ ట్రేడ్స్కి ఫస్ట్ స్టార్ట్ చేశారు 88లో విపి సింగ్ గారి టైంలో. తర్వాత నుంచి ఏంటంటే వాళ్ళు పైలట్ల కింద తీసుకున్నారు. నాన్ టెక్నికల్లో ఏంటంటే స్టోర్ది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, అకౌంట్ ఆఫీసర్స్ కింద తీసుకున్నారు. తర్వాత ఫ్లయింగ్ బ్రాంచ్ల్లో తీసుకున్నారు, సపోర్టింగ్ స్టాఫ్, కో పైలట్ కింద. తర్వాత ఇప్పుడు ఏంటంటే మిగ్ ఫైటర్ పైలట్, ఆకాశమే అద్దులు. ఒక అమ్మాయి సోలో ఫైలింగ్ చేసుకుని ఫైటర్ పైలట్ చేస్తున్నారు 3 అమ్మాయిలు. అవని చతుర్వేది, భావనా కాంత్, నిజంగా మోహనా సింగ్. ఈ 3 అమ్మాయిలకి సల్యూట్. సో నా 3 అమ్మాయిలు చూపిస్తున్నారు. అందుకని అంటే గర్ల్స్కి బోల్డంత అవకాశాలు ఉన్నాయి, ప్లెంటీ అవకాశాలు. అలాగే పోలీస్ కూడా ఇప్పుడు తెలంగాణ పోలీసు బ్రహ్మాండంగా 33% లేడీస్కి అవకాశం కల్పిస్తుంది. ఇప్పటిదాకా ప్రజెంట్ 63,000 పోలీసు స్టాఫ్లో లేడీస్ ఉన్నది ఓన్లీ 3%.
898 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అందులో ఉన్నది సబ్ ఇన్స్పెక్టర్లు ఓన్లీ 32 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, లేడీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. కానీ ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్లో 93 మందిని తీసుకుంటున్నారు. అంటే ఎంత 3 టైమ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. అలాగే కానిస్టేబుల్ కూడాను మొత్తానికి ఇప్పటిదాకా కానిస్టేబుల్ ఉన్నది గర్ల్స్ కానిస్టేబుల్ 1430 మంది ఉన్నారు. ఇప్పుడు 1500 మందిని తీసుకుంటున్నారు. ఇది రియల్లీ 33% కల్పిస్తున్నారు. ఓన్లీ 3% ఉన్నారు ప్రస్తుతానికి. 898 స్టేషన్లో 3% లేడీ కానిస్టేబుల్ అది ఉన్నారు. ఇప్పుడు బోల్డెన్ అవకాశాలు, ప్రతి చోట అవకాశాలు ఉన్నాయండి. అనుకుంటే ఏంటంటే మనం ఒకసారి చూడాలి, లేడీస్ కూడా ఎందుకు యూనిఫామ్ వేసుకోవాలి. ఒక్కసారి ఈ అమ్మాయి చూడండి, రేపు పొద్దున్న స్టార్స్ పెట్టి కూర్చొని రివాల్వర్ పట్టుకుంటే ఎలా ఉంటుంది. నో ఈటీజింగ్, నథింగ్, నో, ఎవ్వరు రారు, గర్వంగా చెప్పుకోవచ్చు. అందులో ఆ యూనిఫామ్ వేసుకునేటప్పుడు ఆ జీలే వేరు, ఆ పైలట్సే వేరు, ఎవ్వరూ రారు, ఎక్సలెంట్గా ఉంటుందండి. తల్లిదండ్రులు ఒక్కసారి గరించి ఆడపిల్లలకి ముందు యూనిఫామ్ ఎక్కడ ఇప్పుడు జాబులు లేవండి, ఏం చేస్తున్నారు, పీజీలు చేసి అడుక్కుంటున్నారు. అంత చాలా దారుణంగా ఉంది. అటువంటి అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది, యూనిఫామ్ సర్వీసెస్లో చేస్తున్నాం. డెఫినెట్గా సౌత్ ఇండియాలో మనం లీడ్ చేయగలం. మనం అన్నిట్లో అందులో తెలంగాణ బంగారు తెలంగాణ అవ్వాలంటే మనం అందరం డిఫెన్స్ సర్వీసెస్లోను పోలీస్ సర్వీసులు చేస్తే 100% అవుతుంది. అందుగురించి మన దగ్గర కూడా ఆ తాకత్తు ఉంది, ఓన్లీ నార్త్లోనే కాదు. ఎందుకంటే నార్త్లో వాళ్ళు ముందు అవగాహన ఎక్కడ పడుతుందో వేకెన్సీ ఎప్పుడు వెళ్తామని చూస్తారు. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి 100 మీటర్స్ 17 సెకండ్లో పాస్ అయ్యి వచ్చింది. డెఫినెట్గా ఎందుకంటే గర్ల్స్లో అంత ఇది ఉంది. మా అకాడమీ ఒక్కసారి రండి. డెఫినెట్గా నా కోరిక ఏంటంటే తెలంగాణ నుంచి ఒక ఫైటర్ పైలట్ లీడింగ్ చేయాలి. సో ఓవరాల్గా డిఫెన్స్కి మరియు పోలీస్ సర్వీసెస్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ మనూష. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 News.